ఓ సర్వశక్తివంతుడైన ప్రభువా, 2 రోజులుగా గర్భఫలాలు లేని వారి కొరకు ప్రార్థన చేయుచుండగా, నేడు కూడా వారి కొరకు ప్రార్థన చేయడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి స్త్రీని, నా సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. మహావేదనతోనో, బాధతోనో, దుఃఖముతోనో, కన్నీళ్లతోనో ప్రభువ, వాళ్ళు బ్రతుకుతూ పిల్లలు లేక ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న ప్రతి స్త్రీని నేడు జ్ఞాపకం చేసుకోండి. వారి దుఃఖము సంతోషమగునని నువ్వు చెప్పిన మాట చప్పున, నిత్యము నిజమైన నీ మాట చప్పున, నిరారాధకము కాని నీ మాట చప్పున వాళ్ళ దుఃఖం నేడు సంతోషమగును గాక ప్రభువ. వాళ్ళకి నేడు శ్రేష్టమైన గర్భఫలము దయచేయండి ప్రభువ. పిల్లలు గల తల్లిగా ప్రభువ ఉండులాగా వారిపైన పూర్తిగా కనికరించండి ప్రభువ. నీ కృపను వారిపై ఉంచమని, ఈ ప్రార్థనని దృష్టికి అంగీకారంగా చేసుకోమని ఈ చిన్న ప్రార్థన యేసు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.